హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ మ్యాగ్నెటిక్. ఈసారి అయ్యగారు హిట్ కొట్టారా? లెనిన్ మూవీతో అయ్యగారు కంబ్యాక్ ఇచ్చారా అంటే ఐ ఫీల్ లైక్ ఎస్. ఈ మూవీ ఒక మిక్స్డ్ బ్యాగ్. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవుతుంది, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ కి జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే రివ్యూలో మీరు ఏ సైడ్ ఉన్నారు అనే క్లారిటీ మీకు కూడా వస్తుంది. సో మూవీ ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇంకా స్టోరీ వచ్చేసి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో ఇంట్రడ్యూస్ చేస్తారు. 1989లో స్టార్ట్ అవుతుంది. శ్రీరామపురం అనే విలేజ్లో భారతం మిట్ట అనే పండుగ ప్రతి సంవత్సరం 18 డేస్ జరుగుతుంది. అయితే మన హీరో లెనిన్ ఒక ఆర్ఫెన్. సో లెనిన్ ని ఒక ఫ్యామిలీ ఓన్ చేసుకుంటుంది. ఆ తర్వాత లెనిన్ ఊర్లో అందరికీ దగ్గరైపోతాడు. ఒకరోజు పండుగ టైంలో భారతిని చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత వీళ్ళ రిలేషన్ ఎలా చేంజ్ అయింది, ఎంత స్ట్రాంగ్ అయింది. సేమ్ టైంలో ఈ పండుగ అయిపోయేలోపు ఇంకొంతమంది వాళ్ళ డామినెన్స్ ని చూపించాలి అనుకుంటారు. వాళ్ళెవరు, ఫైనల్ గా ఎలా కంప్లీట్ అయింది అనేది స్టోరీ. బేసిక్ గా వాళ్ళు చూపించాలి అనుకున్నది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధం మొదలయ్యేది ఆడవాళ్లతో, ముగిసేది ధర్మరాజుతో. సో సింపుల్ గా ఇదే పాయింట్ ని ప్లాట్ గా చేంజ్ చేసుకున్నాడు రైటర్. అయితే ఇందులో మన హీరో పోర్షన్ ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషన్స్ ని బట్టి వేరే వేరే క్యారెక్టర్స్ లాగా చేంజ్ అవుతుంది. కానీ కురుక్షేత్ర యుద్ధం జరిగేది సొంత వాళ్ళతోనే. అలా ఈ మూవీలో జరిగే కురుక్షేత్రం ఎవరితో ఎవరికి అనేది కోర్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. సో ఇంకా మూవీ ఎలా ఉంది అని మాట్లాడుకోవాలి అంటే నాకైతే కొన్ని సీన్స్ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మేజర్ ట్విస్ట్లు కానీ రివీల్స్ కానీ ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కంపేర్ టు సెకండ్ హాఫ్. అయితే ఫస్ట్ హాఫ్ లో కూడా కొంత పోర్షన్ డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇందులో మెయిన్ గా సాంగ్స్. అసలు ఇలాంటి సబ్జెక్ట్ కి ఇన్ని సాంగ్స్ నెసెసరీ కాదు. బికాస్ స్టోరీలో మన ఇన్వాల్వ్మెంట్ కి బ్రేక్ పడ్డట్టు అనిపిస్తుంది ఇవి వచ్చినప్పుడల్లా. సేమ్ టైంలో సాంగ్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. ఒక్క సాంగ్ కూడా బాగుంది అని అనిపించేలా లేదు. ఇలా ఫస్ట్ హాఫ్ 3 సాంగ్స్ తర్వాత ఒక చిన్న సెగ్మెంట్ వస్తుంది బ్రహ్మాజీ అండ్ హీరోయిన్ కి మధ్య. అదంతా నీడ్ అనిపించలేదు. వీటి వరకు తీసేస్తే ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇంకా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది. కానీ ఒక పాయింట్ నుంచి స్టోరీ ముందుకి కదలదు. అక్కడ నుంచి వచ్చే రివీల్స్ కూడా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. స్టోరీ ఫ్లాట్ అయిపోయింది. ఇక ప్రీ క్లైమాక్స్ కి మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ కి డ్రాగ్ చేసేశారు. యాక్చువల్ గా కొంచెం ట్రిమ్ చేయొచ్చు. ఎడిటింగ్ వైస్ కొంచెం వీక్ గానే ఉంది మూవీ. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ సాంగ్స్ కానీ అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. బట్ బీజిఎం బాగా వర్క్ అయింది. మూవీలో కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి. మెయిన్ గా మహాభారతంలోని కొన్ని రిఫరెన్సెస్ లింక్ చేస్తూ ఇచ్చే ఎలివేషన్స్ బాగుంటాయి. బీజిఎం కూడా బాగుంది ఈ పాయింట్ లో. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక అయ్యగారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే డెఫినెట్ గా ప్రీవియస్ మూవీస్ లో కన్నా చాలా ఇంప్రూవ్మెంట్ గా అనిపిస్తుంది. లెనిన్ గెటప్ లో బాగా సెట్ అయ్యాడు అఖిల్. హార్ట్ ఆఫ్ ది ఫిలిం అంటే అది ఖచ్చితంగా భాగ్యశ్రీ. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగా సెట్ అయింది. మేబీ హీరోయిన్ ని చేంజ్ చేయడం అనే ఆప్షన్ వర్క్ అయింది. హీరో ఫ్రెండ్ రోల్ లో చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. స్పెషల్ గా సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక సెగ్మెంట్ లో చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఆయన ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ మూవీకి. బట్ సెకండ్ హాఫ్ మీద కొంచెం వర్క్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉండేది. సో ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉంది ఏంటి అంటే ఇదొక మాస్ రూరల్ డ్రామా. కాకపోతే కంప్లీట్ గా కొత్తగా ఉంది అని చెప్పలేం. ఆల్రెడీ కొన్ని సీన్స్ కానీ ఫైట్స్ కానీ వేరే మూవీస్ లో కనెక్ట్ అవుతాయి, కొన్ని క్యారెక్టర్స్ కూడా. సో అక్కినేని ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ లాంటి మూవీ అదైతే పక్కా. కొంతమంది ఆడియన్స్ కి బాగానే ఉంది అనిపించవచ్చు, కొంతమందికి డ్రాగ్ అయింది అనిపిస్తుంది. బికాస్ ఫ్రెష్ స్టోరీ అయితే కాదు కదా. ఒక పోర్షన్ తర్వాత ప్రెడిక్టబుల్ అయిపోతుంది. కానీ బాక్స్ ఆఫీస్ వైజ్ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మూవీలో వాయిలెన్స్ ఎక్కువ ఉంది. పిల్లలతో వెళ్ళేటప్పుడు చూసుకోండి. వన్ థింగ్ ఈజ్ క్లియర్, అక్కినేని ఫ్యాన్స్ ఆర్ ఎవరైతే అఖిల్ ని మాస్ ఎపిల్లో చూడాలి అని వెయిట్ చేశారో వాళ్ళకి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు మూవీ బాగానే అనిపించింది. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేదులే కానీ కైండ్ ఆఫ్ లైక్ డిట్. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.